యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత అమెరికా యుక్రెయిన్కు చాలా పెద్ద సహాయం చేసింది. ఉదాహరణకు స్ట్రింజర్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ను, జేవియల్ యాంటీ ఆర్మోర్ సిస్టమ్స్ను, స్విచ్ బ్లేడ్ టాక్టికల్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ను ఇచ్చింది. ఇది కాకుండా $113.4 బిలియన్ ఎమర్జెన్సీ ఫండింగ్ను కూడా యుక్రెయిన్కి ఇవ్వడం జరిగింది. ఇది కేవలం యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాకుండా రక్షణ వ్యవస్థ మరియు మానవతా సేవ సంబంధించి కూడా సహాయం చేసింది. దీంతో పాటుగా ఫుడ్, షెల్టర్స్ను, ముఖ్యంగా మెడిసిన్స్ కూడా పంపించింది. ఇదంతా కూడా అమెరికాకు పెద్దగా సహాయం చెయ్యని యుక్రెయిన్కు ఇచ్చిన సహాయంగా డొనాల్డ్ ట్రంప్ భావించారు. అయితే దీనిపైన ఇప్పుడు కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అదేంటో తెలుసుకుందాము. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరీర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. అమెరికా లేకుండా యుక్రెయిన్కి సహాయం చేయడం కష్టమని భావిస్తున్న యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాయి. ఇవి 27 దేశాలు ఉన్నాయి. ఇప్పటికే యుక్రెయిన్కి చాలా సహాయం చేస్తున్నారు వీళ్ళు. ఉదాహరణకి పోలాండ్ MiG-29 ఫైటర్ జెట్స్, 230 T-72 ట్యాంక్స్, చెక్ రిపబ్లిక్ T-72 ట్యాంక్స్ ఇవ్వడం, దాంతోపాటుగా స్టెర్లా సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఇవ్వడం, అటాక్ హెలికాప్టర్స్ ఇవ్వడం, ఈవెన్ బెల్జియం కూడా మిలిటరీ ఎక్విప్మెంట్స్ పంపించడం, గ్రీస్ కూడా యాంటీ ట్యాంక్ వెహికల్స్ పంపించడం, ఆస్ట్రియా అయితే కనుక న్యూట్రల్గా ఉంటుంది కానీ కొంతవరకు సపోర్ట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా హ్యుమానిటేరియన్ ఎయిడ్ లేదా మానవతా సేవకు సంబంధించి. ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క డిఫెన్స్ సామర్థ్యాలను యుక్రెయిన్కి ఎలా సహాయం కోసం ఉపయోగించాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థను యుక్రెయిన్కి ఎలా సహాయం అందించేలాగా మనం ఏర్పాటు చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికా లేని యుక్రెయిన్కి సహాయం చేయడం అనేది ఈ దేశాలకి చాలా కష్టమని చెప్పవచ్చు.